హలో అందరికీ నమస్తే. నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీషో నుంచి కొన్ని స్లింగ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశానండి. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఎక్కువ స్లింగ్ బ్యాగ్స్ ని యూజ్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి మీషోలో కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో దొరికే కొన్ని స్లింగ్ బ్యాగ్స్ అయితే నాకు కనిపించినాయి. ఇక లేట్ లేకుండా మీకు రివ్యూ ఇద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశానండి. సో ఇక ఈ వీడియోలోకి వెళ్ళి వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి ఇదండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్సలెంట్గా ఉంది స్లింగ్ బ్యాగ్ అనేది. ఇక స్లింగ్ బ్యాగ్ మీద వచ్చేసరికి వైట్ కలర్ థ్రెడ్తో మనకి చిన్నది ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చేసారు. అండ్ జిప్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది కదా, అంటే ప్లెయిన్గా వదిలేకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇక బ్యాగ్ జిప్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. అండ్ స్పేస్ అంత ఎక్కువ అయితే ఏముండదు, జస్ట్ కీస్ అవి స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. జిప్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుందండి, చీప్గా అయితే లేదు. ఇక బ్యాగ్ ఓపెన్ చేసినట్టయితే 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాగ్కి. అండ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేస్ విషయానికి వస్తే స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక ఈ బ్యాగ్ ఇచ్చిన స్లింగ్ థ్రెడ్ వచ్చేసరికి స్ట్రిప్స్ వచ్చేసరికి అడ్జస్టబుల్గా ఉన్నాయి. అండ్ ది క్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే లెదరేట్ అయితే యూజ్ చేశారు. ఇక ఈ బ్యాగ్ నేమ్ వచ్చేసరికి జైపూర్ హ్యాండ్ మేడ్ ఇక్కత్ బ్యాగ్ అండి. అండ్ దీని మీద వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. ఇక బ్యాగ్ సైజెస్ విషయానికి వచ్చేసరికి లెంత్ సైజ్ వచ్చేసరికి 11 ఇంచెస్ ఉంది. ఇక విత్ సైజ్ వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంది. ఇక హైట్ సైజ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అయితే ఉంది. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 398 రూపీస్ పడింది. 398 రూపీస్కి నేనైతే చాలా వర్త్ అని చెప్తానండి. మంచి స్పేస్ కూడా ఉంది బ్యాగ్ అనేది. అండ్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే 100% రికమెండ్ చేస్తాను. ఇక సెకండ్ బ్యాగ్ వచ్చేసరికి డిజైనర్ కాస్మెటిక్ స్ట్రిప్డ్ షోల్డర్ బ్యాగ్ అనమాట. అండ్ ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉందండి. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసరికి మనకి జస్ట్ ఒక కంపార్ట్మెంట్ మాత్రమే ఉంది. అండ్ అందులో మీరు చూసినట్టయితే చిన్ని క్యూటీ బ్యాగ్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే మనకి జస్ట్ కాయిన్స్ అవి స్టోర్ చేసుకోవడానికి లేదా కీస్ లాంటివి ఏదైనా ఇంపార్టెంట్ అయినా చిన్నవి ఉంటాయి కదా, సో థింగ్స్, సో అవి మీరు స్టోర్ చేసుకోవడానికి ఈ చిన్ని క్యూటీ బ్యాగ్ అయితే యూజ్ అవుతుంది. అండ్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఇక ఈ బ్యాగ్ వచ్చేసరికి లోపల స్ట్రిప్స్ అనేవి సపరేట్ గా ఇచ్చారనమాట. అది మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇలా చిన్నవి రింగ్స్ లాంటివి ఇచ్చేసారు. సో ఇలాంటివి ఏంటి అంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్ట్రిప్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే మనకి స్లింగ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇటువంటి స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం చక్కగా కనెక్ట్ చేసి ఈ బ్యాగ్స్ ని చక్కగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకే రకమైన స్ట్రిప్స్ కాకుండా రకరకాలుగా మనం స్టైల్ చేసుకోవచ్చు. ఇక ఈ స్ట్రిప్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చక్కగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ మీరు ఎంత లాంగ్ ఎంత షార్ట్ అయినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదండి, దీనికి ఓన్లీ 1 కంపార్ట్మెంటే ఉంది. అండ్ ఇక బ్యాక్ ఇంకా అటు సైడ్ ఎటువంటి జిప్స్ అయితే లేవు. అండ్ స్పేస్ కూడా బాగానే ఉందండి. ఈ బ్యాగ్ విషయానికి వచ్చేసరికి ఈ మెటీరియల్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి చెక్డ్ యూస్ చేస్తారు. ఇక లెంత్ సైజ్ వచ్చేసరికి 8 ఇంచెస్, విత్ సైజ్ వచ్చేసరికి 3 ఇంచెస్, హైట్ లెంత్ విషయానికి వచ్చేసరికి 6 ఇంచెస్ అయితే యూస్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 230 రూపీస్ పడింది. నేనైతే 100% రికమెండ్ చేసే స్లింగ్ బ్యాగ్ అయితే ఇది. అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చెక్ చేసేయండి. ఇక థర్డ్ బ్యాగ్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి ఒక మంచి క్యూర్ డబుల్ జిప్పర్ స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే 2 జిప్స్ అయితే ఉంటాయి. అండ్ కంపార్ట్మెంట్స్ కూడా మనకి 2 కంపార్ట్మెంట్సే ఉంటాయి. అండ్ దీనికి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసరికి మెటీరియల్ అనేది కాన్వాస్ యూజ్ చేశారనమాట. నాకైతే పెద్దగా ఐడియా లేదు ఈ మెటీరియల్ నేమ్ అనేది. మీకైతే తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక దీనికి ఇచ్చిన స్ట్రిప్స్ వచ్చేసరికి కూడా మెటీరియల్ లెదరేట్ అయితే యూజ్ చేశారు. అండ్ దీనికి కూడా మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మంచిగా అయితే ఉంది. అండ్ షార్ట్ ఆర్ లాంగ్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ జిప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఓవరాల్ గా నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా బాగా నచ్చేసింది. అండ్ దీని మీద వేసిన ప్యాటర్న్ వచ్చేసరికి ప్రింటెడే యూజ్ చేశారు. ఇక లెంత్ విషయానికి వచ్చేసరికి 6 ఇంచెస్ అయితే ఉంది. ఇక విత్ సైజ్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉంది. ఇక హైట్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ అయితే ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 280 రూపీస్ పడింది. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ క్యూటీ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనేది నా ఫేవరెట్ అనమాట. అండ్ ఎంత బాగా నచ్చేసిందో ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, కానీ నాకు ఎందుకో చూడగానే సూపర్గా నచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసరికి జస్ట్ 1 కంపార్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు. బ్యాగ్ మెటీరియల్ వచ్చేసరికి లెదరేట్ అయితే యూజ్ చేశారండి. ఇక లెంత్ సైజ్ వచ్చేసరికి 12 ఇంచెస్ ఉంది. అండ్ విత్ సైజ్ వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంది. హైట్ సైజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అయితే ఉంది. అండ్ దీని కాస్ట్ చెప్తే మీరైతే షాక్ అయిపోతారు. 130 రూపీస్ పడింది. 130 రూపీస్కి నేనైతే 100% కాదండి, 200% కూడా కాదు, 1000% రికమెండ్ చేస్తాను. ఈ బ్యాగ్ వచ్చేసరికి చాలా బాగా షైనింగ్ అవుతుందండి. అండ్ బ్లాక్ బ్యాగ్ అనగానే చాలా మంది ఇష్టపడతారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే స్లింగ్ బ్యాగ్ కి ఇచ్చినంత లాంగ్ థ్రెడ్ స్ట్రిప్స్ అయితే కాదండి, నార్మల్ గా మనకి హ్యాండ్ కి తగిలించుకునే అంతే ఉందన్నమాట. అండ్ లాంగ్ అయితే కాదు. నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ బ్యాగ్ ని. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన స్లింగ్ బ్యాగ్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయో కదా. ఈ స్లింగ్ బ్యాగ్స్ లో మీకు ఏది నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. సో అందరూ పార్టిసిపేట్ చేయండి.
ఆ గివేవేకి సంబంధించిన వీడియో అనేది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, లేదా ఎండ్ స్క్రీన్ లో అయినా కూడా పెడతాను, ఒకసారి చెక్ చేసి. సో అదన్నమాట ఈ రోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందా అనేసి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.